అతడు ధనమున్నది చాలదన్నట్లుగా ధనాన్ని సంపాదించడానికి ఇతరులు కూడా బాధించాడు. తనేమనుకున్నాడంటే ధనముంటే బాగుంటది, ఆస్తుంటే పేరుంటది, అంతస్తుంటే ఉంటదని అనుకుని ఉంటాడు. చాలా మందికి ఇలాంటి స్వభావాలు చాలా మంది జీవితంలో ఉంటాయి. ధనముంటే బాగుంటది, ఆస్తి అంతస్తులుంటే బాగుంటాయి. ఇలా రకరకాలుగా వారి హృదయాలలో చాలా మంది ఇదే విధమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు స్వభావ సిద్ధమైనటువంటి ఆ స్వనీతిని కలిగి ఉంటే అది ఎన్నటికీ నీ జీవితంలో ఆశీర్వాదం ఇవ్వలేదు. అది ఆధ్యాత్మిక మరుగుజ్జుతనంగా మారిపోతుంది. జక్కయ్య ధనముందే చాలులే అనుకున్నాడు, ఉద్యోగం ఉందో చాలులే అనుకున్నాడు, నా దగ్గర తెలివి ఉందో చాలులే అనుకున్నాడు. కానీ అవేవి తనని సమాజంలో మంచివాడిని అయితే చేయలే. ఈరోజు చాలా మంది నేను ప్రార్థనకి వెళ్తున్న చాలులే, బైబిల్ చదువుతున్న చాలులే,